హలో అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను. జనతా దర్బార్ శ్రీ సత్యసాయి జిల్లా సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధర్మవరం నియోజకవర్గానికి వచ్చింది. ధర్మవరంలో మొత్తం 2,44,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,21,000 పురుష ఓటర్లు అయితే 1,23,000 మహిళా ఓటర్లు, అంటే 2,000 మంది మహిళా ఓటర్లే ఎక్కువ. రాయలసీమలో చాలా వరకు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. అందులో ధర్మవరం కూడా ఒకటి. ఇందులో మేజర్గా 1,24,000 మంది ఓటర్లు బీసీలే ఉన్నారు. ఆ బీసీలో కూడా మేజర్ చంక్ చేనేతలదే. ధర్మవరం పట్టు గురించి మనకు తెలిసిందే కదా. 33,000 మంది చేనేత ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాతి స్థానం రెడ్లది 26,000 మంది. ఆ తర్వాత ఎస్సీస్ 24,000. ఆ తర్వాత ముస్లిమ్స్ 23,000. ఇంకా బలిజ 12,000, పురవ 20,000, కమ్మ 11,000. ఇలా మొత్తం కలగూర గంపగా ఇక్కడ ఉన్నారని చెప్పచ్చు. పొద్దుటే పని కోసం వెయిట్ చేస్తున్న కొంతమంది లేబర్స్ ఇక్కడ కనిపించారు. వాళ్ళతో మాట్లాడదాం రండి. నమస్కారం అయ్యా, ఇక్కడేనా? ఈ ఊరేనా మీది? ఈ ఊరే సార్, ఈ ఊరే. ఏంటి ఇక్కడంతా వీళ్ళంతా? ఇది వర్కర్స్ కార్మికులకు సంబంధించింది ఇదంతా. అంటే వీళ్ళు డైలీ లేబర్ పని కోసం, లేబర్ కోసం ఎదురు చూస్తా. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ధర్మ నియోజకవర్గమేను. అయినా బయట ఊళ్ళో వస్తున్నారు. బయట ఊరు అంటే ఇదే నియోజకవర్గం, వేరే ఊళ్ళలో వాళ్ళు వస్తున్నారు. అంతా కూలి పని, ఎవరు టాపీ పని, టాపీ మేస్త్రి పనికి అంతా చేస్తుంటారు. నమస్కారం అండి, ఈ ఊరేనా? ధర్మవరమే. ఏంటి పొద్దున్నే చాయ్ తాగడానికి కూర్చున్నారా? లేదు సార్, పని కోసం బేదారు పని చేస్తాము. అచ్చా, పనుల కోసం కూర్చున్నారా? అచ్చా, పనులు మరి బాగానే ఉన్నాయా? తక్కువ సార్, పనులు తక్కువ ఉన్నాయి. ఎందుకని? ఎండల కాలం కదా, బేదాలు రారు. ఓకే, ఎండల కాలము వచ్చినారంటే పాపం వారం చేస్తే 2 వారాలు ఇంట్లో ఉంటారు. ఇబ్బంది అవుతాం సార్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది కదా? వస్తాం సార్. ఏంటి హడావిడి ఏంటి, ఎలా ఉంది? బాగుండదు సార్, బాగుండదు. ఏంటి ఎవరేం అనుకోలేదా? అంటే ఇంకా టైం ఉందనా, లేకపోతే ఎవరు పట్టించుకోలేక ఎవరు పట్టించుకోవట్లేదు? ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా? వస్తా అండాయి. మరి ఏంటి ఎవరికి ఓటేస్తున్నావు? ఏవో వదుడికి ఆ టైంకి టయానికి ఎవరు అంతే అంతే. బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ బయటపడట్లేదు. ఆ టైంకి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేస్తానంటున్నాడు. చూద్దాం, ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రియాక్ట్ అవుతారు. ఏమయ్యా, ఏంటి వాకింగ్ అయిపోయిందా? అదే ఎలక్షన్ మూడ్ ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాము. ఏముంది, మూడేం లేదు. మా ధర్మ పైన ఫ్యాను, కిందన ఫ్యాన్. పైన ఫ్యాను, కిందన ఫ్యాన్ బలంగానే ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మీ ఎమ్మెల్యేని బట్టా లేకపోతే పైన గవర్నమెంట్ని బట్టా? అంటే ఈ విషయంలో అయితే రెండు చెప్పాల్సింది. ఎందుకంటే పైన ఆయన ఎలాగో మా ధర్మవరానికి ఈయన అంతేనా? ఓకే. డెవలప్మెంట్ ఎలా ఉంది మరి? చూస్తున్నారు కదా మీరే, చూడలేదా? ఫ్లైఓవర్స్, అట్లా ఫ్లైఓవర్ నుంచి ముందుకు పోతే ఒక పెద్ద ఆసుపత్రి ఉంటుంది. ఈ మధ్యనే ఓపెన్ చేశాడు. ఇక ఇది ఆడన్నా పోయి చూసుకోండి. ఈ ఫ్లైఓవర్లు, ఈ రోడ్లు వెడల్పు ముందు ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేశాడు. ఆయన కోపంతో అప్పుడు ఓడగొట్టారు. ఆయన ఇప్పుడు మళ్ళీ పూనుకున్నాడు. ఆయన ఇట్లా రోడ్లు వెడల్పులు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ధర్మవరంలో 30 ఏళ్ళ ముందు నుంచి కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగా అద్భుతంగా డెవలప్ చేశారు. ముసలోళ్ళకు ఎంత పథకాలు వస్తున్నాయి. స్కూల్ డెవలప్మెంట్ చేసినాడు, ఎట్లా చేసినాడు అసలు. స్కూల్ పిల్లోళ్ళకు భోజనాలు అయితేనేమి, ఆడవాళ్ళకి ఇంటికాడికి పోయి ఇంట్లో పండుకునే వాళ్ళకు పెంచిన తెల్లారదాన్ని లేచి ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకేముందబ్బా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అక్కడ ఇంకో గ్రూప్ కనిపిస్తుంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం రండి. నమస్కారం అండి. ఏంటి మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చారా? అవునండి. ఓకే, ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? బిజినెస్ చాలా స్లోగా ఉందండి. ఎందుకు స్లోగా ఉంది? ఇక్కడ పవర్లో ఏవి ప్రొడక్షన్ అయిపోయి దాని ద్వారా కొంచెం బిజినెస్ స్లోగా ఉంది. సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? వైసీపీకి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. సంక్షేమ పథకాలు అంతున్నాయి కదా కింది జనాలకు. ఇట్లా ఫస్ట్ అవి చూస్తారు కదా. నాకేంటి జనాలు ఏమంటారు, నాకేంటి, ఓకే, ప్రతి ఒక్కరు నాకేంటి లాభము అనే పరిస్థితులు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. అందులో ఈ పెన్షన్లో ఆపడము ఒక మైనస్. టీడీపీ వాళ్ళ ఆయన ఎవరు, మన రమేష్, నిమ్మగడ్డ రమేష్ని పెట్టి ఆయనతో పిటిషన్ ఇచ్చి, ఆయన తెలుగుదేశము ఇదే కదా,
తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నట్లే అయినా సో పథకాలు బాగా పనిచేస్తున్నాయండి. పథకాలు బాగా పనిచేస్తాయండి. ఏమంటున్నారు, మీరేమంటారు? అది అంత మంచిగా చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఎలక్షన్ హడావుడి ఎలక్షన్ ఉంటే వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అయిపోద్దా? మాకు కావాల్సింది ఏం సార్ అమౌంట్, బీద వాళ్ళకి ఏం కావాలా, పథకాలు కావాలా. ఎందుకంటే చూస్తాను సార్, టచ్లో ఉండే వాళ్ళు కావాలా. ఇతను కూడా అంతే, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ కూడా అంతే. ఎప్పుడన్నా వచ్చినాడా? ఎన్ని మండలాలు తెలుసా, ఎన్ని గ్రామాలు తెలుసా, ఏం తెలుదా? పట్టకొచ్చినారు, పెట్టినారు. అంటే జనాలు అంత తిక్కువలు అయిపోతారా చెప్పండి. ఓకే, సో క్యాండిడేచర్ మ్యాటర్స్ అంటున్నారు ధర్మవరం ప్రజలు. ఎంపీ అభ్యర్థి అనేవాళ్ళు ఫేస్ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యే కనెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఆ కనెక్ట్ వీళ్ళకి బీజేపీ క్యాండిడేట్తో లేదు అన్నది వీళ్ళు చెప్తున్న అభిప్రాయంగా తెలుస్తోంది. మరికొంతమందితో మాట్లాడదాం పదండి.